దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీలో అగ్రగామిగా అవతరిస్తుందని, వ్యవసాయం, డైరీలో ఎంతో స్కోప్ ఉందని అంటున్నారు. మరిన్ని వివరాలతో దావోస్ నుంచి ప్రతినిధి శిరీష రెడ్డిగా ఉన్నారు. ఆమె ఇచ్చే స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్తే సార్, మీరు దావోస్ వచ్చి 3 రోజులు అయింది. హౌ డు యూ ఫీల్? హౌ ఇస్ దావోస్? ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, దాంతోపాటు ఉపాధి కల్పన కావాలని చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలోనే నేను కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మా అధికారులందరూ కూడా రావటం జరిగింది. చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇది రెండోసారి మేము ఇక్కడికి రావటం. మరి చాలామంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారు చూపెడతా ఉన్న ఆసక్తి కానీ, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఒక పారిశ్రామిక రాష్ట్రంగా, ప్రత్యేకించి ఐటీ రంగాల్లో ఇప్పటికున్న మన ప్రత్యేకతను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము కూడా ముందు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు మన దేశంలోనే ఫార్మా క్యాపిటల్గా మన రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ప్రాంతం ఉంది. దానికి సంబంధించి దానికి తోడు వ్యవసాయంగా అదనంగా ఉన్న అనేక రంగాలు, ఈరోజు ఫిషరీస్ కానీ, డైరీ కానీ, ఇతర ఏదైతే అలైడ్ రంగాలు ఉన్నాయో దీన్ని కూడా మనకు ప్రత్యేకత ఉంది. సో దీని అన్నిటిని కూడా మనం స్ఫుటంగా ఇక్కడున్న ప్రజలకు, ఇక్కడున్న పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తూ పెట్టుబడులు పెట్టాలండి, మీరు రావాలి, మా ప్రాంతంలో ఉంటున్న ఈ టాలెంట్ను ఉపయోగించుకొని ముందుకు నడవాలని కూడా మేము వారికి మనవి చేస్తూ ఉన్నాం. వండర్ఫుల్ సార్. సార్, ఇది రెండోసారి దావోస్కి వచ్చాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పారు. సో అంటే ఇంతకు ముందు సంవత్సరం కూడా కొన్ని ఎంఓఎస్ జరిగి ఉండుండొచ్చు, మీరు ప్రోగ్రెషన్ తీసుకుండొచ్చు. అవి ప్రోగ్రెస్ ఎట్లా అవుతున్నాయి అంటారు? దాదాపు 80% ప్రోగ్రెస్లో ఉన్నాయి. కొన్ని కంపెనీస్ వారికి ఫైనాన్షియల్ క్లోజర్ కాకపోవటం వల్లనో ఈ కొద్ది రోజుల్లో అయ్యే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఎక్కడైనా ఈ విధంగానే కొనసాగుతూ ఉంటాయి. సో ఈ గతసారి కంటే ఇంకా ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు రావాలనే కాంక్షతో మేము వచ్చాం. తప్పకుండా వస్తాయని మాకు నమ్మకం ఉంది. సార్, ఇండియా ఈజ్ డెఫినెట్లీ అ హబ్, ఐటీ కానీ ఫార్మా కానీ మీరు చెప్పినట్టు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఆర్థిక విశ్లేషకులు చాలామంది చెప్తా ఉన్నారు, రాబోయే కాలంలో తప్పకుండా ఆర్థికపరమైన గ్రోత్ ఉంటుంది, ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని చెప్తా ఉన్నారు. దాంట్లో పెద్ద ఎత్తున మన భాగస్వామ్యం ఉండాలనే ఆలోచన ప్రక్రియలో మా పాలసీ విధానాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.